ఆ పెద్ద తేడా ఎక్కడొస్తుందంటే ఆ ధర్మము మిమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉండు అని చెప్పదు. ధర్మము మీ స్థితిని అనుసరించి మీకు ధార్మిక ప్రయోజనమును సాధించడానికి వీలుగా ధర్మము మారుతూ ఉంటుంది. ఒకనాడు ఉన్నది సామాన్య ధర్మం, ఇంకొకనాడు ఆపద్ధర్మము అని ఉంటుంది. నేను ఉన్న ఊళ్ళో ఉన్నాను, అప్పుడు నేను శౌచాన్ని పాటించడం, వేళపట్టున స్నానం చేయడం, చక్కగా సంధ్యావందనం చేసుకోవడం, ఇవి నా ధర్మాలు. నేను ఒకనాడు ప్రయాణంలో ఉన్నాను, నిజానికి అప్పుడు కూడా అలా ప్రయాణం చెయ్యమని కూడా శాస్త్రం చెప్పదు. ప్రయాణాన్ని సాయంకాలానికి ఆపు చేయవలసిందే, ఆపు చేసి నువ్వు సంధ్యావందనం చేసి మళ్ళీ ప్రయాణం చేయాలి తప్ప సంధ్యావందనం మానేసి నేను ప్రయాణం చేస్తాను అన్నారనుకోండి, అంతకన్నా ఘోరాతి ఘోరమైన నేరం ఇంకోటి లేదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు దీక్షితుడై నేను సంధ్యావందనం మానేసేసి రైల్లో వెళ్ళిపోతానండి అన్నాడు అనుకోండి, అలా వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా నేను యథార్థం చెప్పవలసి వస్తే, ఇది అయ్యప్ప స్వామి దేవాలయం కాబట్టి నేను చెప్తున్నాను, ఇరుముడి కట్టుకున్నవాడు సాయంకాలం సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేయడానికి వీల్లేదు, ఆపేయవలసిందే. నువ్వు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళు, దీపో రైలు దిగిపోయి అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ రైలు ఎక్కాలి, మళ్ళీ తెల్లవారేటప్పటికి దిగి మళ్ళీ సంధ్యావందనం చేసుకోవాలి. నేను కొంతమంది మహాపురుషుల్ని నా కుమార్తె వివాహానికి ఆహ్వానించాను. వాళ్ళు వివాహానికి రావడం కోసమని అంచెలంచెల మీద వచ్చారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫోన్లు బట్టి వాళ్ళకి వాహనాలు ఏర్పాటు చేయడం కూడా అయింది. వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే వేళటికి దిగిపోయారు, ప్రయాణం ఆప్ చేసేసి వాళ్ళకి తెలుసున్న గృహానికి వెళ్ళి సంధ్యావందనం చేసుకున్నారు. అందుకే దేవాలయాల్లో పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి. దేనికి అంటే, ఒకవేళ ఆయనకి తెలుసున్న వాళ్ళు ఎవ్వరూ లేకపోతే కోనేటికి వెళ్ళి స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుని బయటకు వచ్చి పెడతాడు. నువ్వు ఎన్ని విన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరికి కావాలి? నీకు సంధ్యావందనం చెయ్యవు, ఇంకెందుకు? ఎక్కడికి వెళ్ళి ఎవరికి కావాలి? ఎన్ని విని ఎవరికి కావాలి? ఎన్ని పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే ఎవరికి కావాలి? ఎవరికి పిల్లలు అయితే మాకు కావాలి? నువ్వేమైనా చేస్తావా? నీకోసమే ఇవన్నీ ఏర్పాటు చేసింది వ్యవస్థ. అలా నువ్వేమైనా చేయగలవా? సంధ్యావందన భ్రష్టుడవు కాకుండా నిలబడగలవా ధర్మానికి? అలా నిలబడగలిగితే ధర్మం. అయితే ఏమండి, ఇంట్లో ఉన్నాను, సామాన్య ధర్మం పాటించాను, ఒకరోజు అసలు ఏమీ కుదరలేదు నాకు, అప్పుడు కనీసం విభూతి జల్లుకుని సంధ్యావందనం చేయాలి, మానేయడం మాత్రం చేయకూడదు. విభూతి జల్లుకుని సంధ్యావందనం చేయాలి తప్ప, నేను మీకు సత్సంగంలో చెప్పా, పంచభూత స్నానము అని 5 భూతములతోటి స్నానం చేస్తారు. ఒకనాడు విభూతితో స్నానం చేస్తారు తప్పకపోతే,